కొనుగోలు చేయకుండా ఎరువులు సక్రమంగా ఇవ్వకుండా కేంద్రం తన బాధ్యతలు విస్మరిస్తోంది అన్నారు తెలంగాణ మంత్రులు. ఇతర రాష్ట్రాల్లో 100% పంటలు కొంటూ తెలంగాణకు కోతలు పెడుతున్నారని విమర్శించారు. రైతులను ఇబ్బంది పెడుతున్న బీజేపీకి వచ్చే ఎన్నికల్లో గుణపాఠం తప్పదన్నారు మంత్రులు. మేము వచ్చిన తర్వాత వరి ఉత్పత్తి పెరుగుతుంటే, ప్యాడీ ప్రొడక్షన్ పెరుగుతుంటే కేంద్ర ప్రభుత్వము తెలంగాణ నుంచి కొనుగోలు చేసే FCI రైస్ తగ్గిస్తుంది. MSP టర్మ్స్ అండ్ కండిషన్ మేరకే ప్రొక్యూర్ చేస్తున్నాము అంటే మరి ఇది ఒక పక్షపాత ధోరణో ఇతరో ఈ బీజేపీ వాళ్ళు ఇది ఈ కళ్ళాల చుట్టూ తిరిగే బదులు కేంద్రానికి పోయి ఇప్పుడు మేము ప్రొక్యూర్ చేసే మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, కేంద్రం కొనుగోలు చేయాలి. అదేవిధంగా ఇప్పటి వరకే మా ప్రభుత్వం 16,479 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టినాం ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి. ఆ అమౌంట్ కట్టి మన దగ్గర ఈ ప్యాడీ రైస్ తీసుకోమని చెప్పి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఒప్పియాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎంత నిస్సిగ్గుగా ప్రజలు ఏమన్నా అనుకుంటారేమో అనేటటువంటి ఏమాత్రం ఇంగితం లేకుండా మైక్ దొరికితే చాలు పిచ్చి మాటలతోటి ప్రజలు అసహించుకునేటట్టుగా వాస్తవాలను వక్రీకరించి వాళ్ళ బాధ్యతలను విస్మరించి మంచిగా చేసేటటువంటి ఇప్పుడు ఈ లెక్కలన్నీ మీరు కరెక్ట్గా ప్రొజెక్ట్ చేస్తే భారతదేశంలో ప్రొక్యూర్మెంట్ అంతా, తెలంగాణలో జరిగిన ప్రొక్యూర్మెంట్ అంతా, మీ జీవిత కాలంలో దేశం మొత్తం పరిపాలించేటటువంటి బీజేపీ ఒక్క తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి ప్రొక్యూర్మెంట్ చేయలేనటువంటి అసమర్థులు. పంజాబ్కి, హర్యానాకి, వేరే రాష్ట్రాలకేమో వాళ్ళ పంట తక్కువైతే మొత్తం ప్రొక్యూర్ చేస్తారు. ఇక్కడ దేశానికి మొత్తానికి అన్నం పెట్టేటటువంటి తెలంగాణ రైతుకు మాత్రం మీరు ప్రొక్యూర్మెంట్కి అవకాశం మీరు మేము 40 కొంటాం, 50 కొంటాం. మరి మిగతా కోటి లక్షల మెట్రిక్ టన్నులు ఎవరు కొనాలి? ఏ గోస? రైతు గోస కాదు, అది మీ అధికార గోస. పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ ధరల అంశంను దృష్టి మరల్చడానికి రైతు గోస యాత్ర చేస్తా ఉన్నారు. వాళ్ళు పెట్రోల్ గోస యాత్ర చేయాలి. వాళ్ళు లేకపోతే ఢిల్లీలో పోయి నాయకత్వం ముందర కూర్చొని ధర్నా చేయాలి. ఇప్పుడు ఒక మాట గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పినట్టుగా యూరియా ఈ రాష్ట్రంలో తయారు కాదు, ఈ రాష్ట్రంలో సరఫరా కాదు, మొత్తం పూర్తికి 100% ఫెడరల్ సిస్టంలో ఈ ప్రజాస్వామిక విధానంలో యూరియా అనేటువంటి 100% కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. భవిష్యత్తు ఆ వ్యవసాయ సీజన్లో రైతాంగం యూరియా కొరకు ఇబ్బంది పడే పరిస్థితి వస్తే ముందుగానే హెచ్చరిక చేస్తున్నాం. డిమాండ్లో ఎరువుల సరఫరాల ఏం జాప్యం జరిగినా తెలంగాణ రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడికక్కడ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని నిలదీయాల్సిన పరిస్థితి వస్తుంది.